తండ్రి బాగా తాగాడు అనుకోండి, కుటుంబంలో ఉన్న తండ్రి బాధ్యత మర్చిపోయి ఇంకా ఆడికి పిల్లలు ఆడికో బాధ్యత, ఇంకేమి వీడికి గుర్తు రాకుండా వీడికి ఏం పట్టించుకున్నా తాగి ఊగేస్తున్నాడు అనుకోండి. రోజుని వీడు బతుకున్నంత కాలం తాగి సంపాదన అంతా నాశనం చేసి ఈ రోడ్ల మీద పెదరాయిల్లాగా దొల్లేసి అది తాగేసి వీడి ఇష్టానుసారంగా వ్యవహరించి ఇలాగ పనికి మాన పనులకి వీడు మొత్తానికి తాగేసి పోసేసి డబ్బంతా అలాగా నాశనం చేసేస్తే దీని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందండి? పిల్లల మీద పడుతుంది. ఇప్పుడు సీరియస్ గా మా నాన్న తాగేసి ఆడు పాడైపోతే వీడి గర్భాన్ని పుట్టినందుకు నా బతుకు ఇలా తయారైందని నువ్వు అనకూడదు. ఎందుకు చెప్పినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పేగును పంచుకుని పుట్టావు గనక ఆ ఎఫెక్ట్ నీ మీద పడుతుంది. నువ్వు పెద్ద సుభాష్ చంద్రబోస్లో తెర మీదకి వచ్చి ఇది అన్యాయం, ఇది అక్రమం, వాళ్ళు చేసిన బాధకి నాకు సంబంధం ఏంటి అనుకో. ఒకవేళ నువ్వు అలా అంటే ఈ రైట్ కూడా నీకు వర్తించకూడదు. ఏ రైటు? ఇప్పుడు బాగానండి, తాగి తందనాలు ఆడితే దాని ఎఫెక్ట్ మీ అయ్యి చేసిన పని నీ మీద పడింది. అదే మీ అయ్యి నెలకు ₹1,00,000 సంపాదించి బాగా పోగేశాడు అనుకో, అప్పుడు ఆ ప్రతిఫలం ఎవరికి వస్తుంది? నీకు వస్తుంది. అప్పుడు నోరు లేగదు నీకు. అప్పుడు నోరు లెగిస్తుంది, అప్పుడు నోరు లేగదు. అంటే అయ్యి బాగుంటేనేమో లాభాలన్నీ తీసుకుంటావు, అయ్య బాగోకుండా నష్టాలు తెస్తే ఆ నష్టాలు నాకు సంబంధం లేదంటావు. ఇక్కడ నోరు లెగిసినప్పుడు అక్కడ కూడా నోరు లెగాలి, ఇక్కడ నోరు లెగలేనప్పుడు చెప్పండి అక్కడ కూడా నోరు లేవకూడదు. మీ అయ్యలు సరంబీలేసి మక్కులు పీకల దాకా మెక్కి ఆ డొక్కలు ఎగరేసుకుని తిరిగినందుకు యెహోవాని మనం మర్చిపోయి. Download ShareChat.